ఇలాంటి బాక్సులు ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో విపరీతంగా ఓపెన్ చేస్తూ ఉంటారు. ఏమంటారు? యాపిల్ ఫస్ట్ సిరీస్ ఐఫోన్ లాంచ్ చేసి ఇప్పటికి 17 years దాటిపోయిందంటే నమ్ముతారా? నాకైతే మన నమ్మబుద్ధి కావట్లేదండి, బట్ దట్స్ ఎ ఫ్యాక్ట్. ఎనీవేస్, మొన్న September 9th జరిగిన యాపిల్ ఈవెంట్లో ఈసారి 4 ఐఫోన్ మోడల్స్ రిలీజ్ చేశారు. అది వచ్చేసి 16, 16 Plus, 16 Pro అండ్ 16 Pro Max. నేనైతే 2 డివైసెస్ తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి బ్లాక్ టైటానియం, ఇది 16 Pro, అండ్ ఇది వచ్చేసి అల్ట్రా మెరీన్ రెగ్యులర్ ఐఫోన్ 16. మరి ఈసారి యాపిల్ ఈ బాక్సుల్లో ఏమిచ్చిందో చూసేద్దాం రండి. యాపిల్ వాళ్ళు ఈ రీసైకిల్ అండ్ ఎన్వైర్న్మెంట్ కన్సర్న్ వల్ల బాక్స్ సైజ్ అయితే ముందటి ఇయర్స్తో పోలిస్తే చాలా సన్నగా ఇచ్చారండి ఈసారి. మరి ఎందుకో చూడాలి. ముందరైతే నేను రెగ్యులర్ ఐఫోన్ 16 ఓపెన్ చేస్తున్నాను. ఏ సిజర్స్ కత్తికి అవకాశం ఇవ్వకుండా హ్యాపీగా లాగేయచ్చు. ఇలా పైన కింద తీసేసాము. అండ్ నేను తీసుకుంది 256 GB. అండ్ ఇంక ఇక్కడ అసెంబుల్డ్ ఇన్ చైనా పీస్ అని ఉంది. అసెంబుల్డ్ ఇన్ ఇండియా ఎప్పుడు వస్తుందో చూడాలి, హోప్ఫుల్లీ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అండ్ ఇంక ఇలా ఓపెన్ చేస్తే వావ్, వీడియోలో కన్నా లైవ్లో ఇంకా బాగుందని నాకు అనిపిస్తుంది. అండ్ ఆ కవర్ని అలాగా పక్కన పెట్టేద్దాం. అలా ఫోన్ని ఓపెన్ చేస్తే వైట్ స్క్రీన్ కవర్ ఇచ్చారు ఫోన్ మీద. ఇంతకు ముందర ట్రాన్స్పరెంట్గా ఉండేది, కొంచెం ఆ ఫీల్ మిస్ అవుతున్నాను, బట్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్. ఎస్, ఇంకా యాక్సెసరీస్ వచ్చేసరికి ఫస్ట్ ఒక క్విక్ డిస్క్లైమర్ ఇచ్చారు, ఈ ఫోన్ ఈ సిమ్తో ఎక్విప్ చేయబడి ఉంది అని. అండ్ ఇంతకు ముందర యాపిల్ స్టిక్కర్ ఇచ్చేవారు, అది మనం రకరకాలుగా వాడుకునేవాళ్ళం. అండ్ ఈసారి ఆపేసినట్టు ఉన్నారు. అండ్ స్టాండర్డ్ రెగ్యులేటరీ గైడ్లైన్స్ ఇవి. ఎస్, ఈసారి ఒక బ్రేడెడ్ కేబుల్ ఇచ్చారు అండి. ఇది వచ్చేసి Type-C to Type-C. ముందరైతే కాయిల్ లాగా ఇచ్చేవాళ్ళు, అండ్ దానివల్ల కొంచెం స్పేస్ అయితే ఎక్కువ ఆక్యుపై అయ్యేది. ఇలా స్ప్రెడ్ చేసి ఇవ్వడం వల్ల అండ్ ఆ సెటప్ గైడ్, స్టిక్కర్, పేపర్ ఇన్ఫర్మేషన్ తగ్గించేయడం వల్ల బాక్స్ ఆటోమేటిక్గా కాంపాక్ట్ అయిపోయింది. గుడ్. ఈ వైట్ పేపర్ స్టిక్కర్ మీద కూడా చిన్న చిన్న మార్కింగ్స్ ఉన్నాయి, ఏ కంట్రోల్ ఎక్కడుందా అని. ఎస్, అలా సైడ్ నుంచి చూస్తుంటే ఇంతకు ముందర ఫోన్ని సైలెంట్ పెట్టే బటన్ దగ్గర మల్టీపర్పస్ యాక్షన్ బటన్ వచ్చింది. అండ్ ఈ 2 యాజ్ యూజువల్ వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ ఇచ్చారు. అండ్ కింద కూడా ప్రతి స్టాండర్డ్ Type-C పోర్ట్ స్లాట్. అండ్ ఎస్, ఈసారి ఐఫోన్ 16కి డిజైన్ పరంగా ఫ్లాగ్షిప్ ఫీచర్ ఈ కెమెరా సాఫ్ట్ బటన్, అండ్ ఇది ఎప్పుడు ఉండే పవర్ బటనే. అండ్ ఇంకా ఫోన్ మాత్రం ఐఫోన్ 15తో పోలిస్తే ఖచ్చితంగా 1 గ్రామ్ అయితే తగ్గిందని చెప్పాలి. అండ్ ఈ 2 బటన్స్ తప్ప ఆల్మోస్ట్ డైమెన్షన్స్ అన్నీ కూడా పెద్దగా ఏమీ మారలేదు. ఇవి మీకు 5 కలర్ ఆప్షన్స్తో ఇస్తున్నారు. లెఫ్ట్ నుంచి రైట్కి చూసినట్లయితే అల్ట్రా మరీన్, టీల్, పింక్, వైట్ అండ్ బ్లాక్ కలర్స్లో. వైట్ అండ్ బ్లాక్ అయితే ప్రిటీ స్టాండర్డ్. అండ్ ఇంకా ప్రైసింగ్ వచ్చేసి ఆల్రెడీ మనం ఇక్కడ చూపిస్తున్న వీడియోలో డిస్కస్ చేశాము, బట్ ఎస్, ఇక్కడ కూడా ఒకసారి చెప్పుకుందాం. 128 GB వచ్చేసి సుమారు 80,000 రూపీస్, అండ్ 256 GB 90,000 రూపీస్, 512 GBకి 1,10,000 రూపీస్. అండ్ అన్నిట్లో కూడా ఒక 100 రూపీస్ తక్కువ వేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్ ఐఫోన్ 16 Pro. ఇంకా దీని సంగతి చూద్దాం. బాక్స్ ఇలా రివర్స్లో ఉంటే అన్నీ ఒకేలాగా ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఏది తీసుకుంటున్నారో వెనకాతల ఖచ్చితంగా చూసి తీసుకోండి. అండ్ స్ట్రిప్స్ పక్కన పెట్టేద్దాం. అండ్ ఓపెన్ చేయగానే ఒక డార్క్ మెటాలిక్ షేడ్తో ఫోన్ ఉంది. హానెస్ట్గా చెప్పాలంటే ఈసారి ప్రో వర్షన్స్ కలర్స్ ఆప్షన్స్ అంత గొప్పగా లేవనే చెప్పాలి. అండ్ ఇందాక 16 బాక్స్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ప్రతి స్టాండర్డ్ గైడ్ అండ్ బ్రైడెడ్ కేబుల్ ఇచ్చారు. ఎస్, ఇంక ఇప్పుడు ఈ వైట్ స్టిక్కర్ తీసేద్దాం. కంట్రోల్స్ వరకు అయితే ఇందాక ఐఫోన్ 16లో చూసినట్టుగానే కస్టమైజబుల్ యాక్షన్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్, Type-C పోర్ట్, కెమెరా కంట్రోల్ బటన్ అండ్ పవర్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ సో కంట్రోల్స్ పరంగా అయితే ఆల్మోస్ట్ 2 ఫోన్స్ సేమ్, బట్ మ్యాజిక్ లైస్ విత్ ఇన్. అండ్ ఐఫోన్ 15 Proతో కంపేర్ చేస్తే ఈసారి డిస్ప్లే అండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. అండ్ స్క్రీన్ ఏరియా కూడాను డయాగ్నల్గా 6.3 ఇంచెస్ ఇస్తున్నారు. ఐఫోన్ 15 Proలో ఇది 6.1 ఇంచెస్ మాత్రమే ఇచ్చారు. అండ్ బిజల్స్ కూడా ఈసారి సన్నగా ఉన్నాయి. ఈ స్క్రీన్ సైజ్ పెంచడానికి నాకు తెలిసి
ఈ బార్డర్లో బిజిల్స్ తగ్గించినట్లు ఖచ్చితంగా తెలుస్తుంది. అన్నట్టు ఇంకో విషయం, ఈ ఫోన్స్ వెయిట్ పెరగడానికి ఇంకో కారణం ఇందులో ఇచ్చే బ్యాటరీ సైజెస్ కూడా పెంచారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, iPhone 15 Pro అండ్ 16 Pro బ్యాటరీ సైజులో ఎంత డిఫరెన్స్ ఉందో. దీనివల్ల అఫ్కోర్స్ ఫోన్ వెయిట్ పెరుగుతుంది. అండ్ 15 Pro నుంచి మనందరికీ తెలుసు, ఈ ప్రో ఫోన్స్లో అన్నీ కూడా కొంచెం టైటానియం మెటీరియల్ వాడుతున్నారు. దీనివల్ల కూడా కొంచెం ప్రైసింగ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఎస్, కమింగ్ బ్యాక్ టు 16 Pro టాపిక్, ఈసారి మొత్తం ఇందులో 4 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి: బ్లాక్, వైట్, న్యాచురల్ అండ్ డెజర్ట్. అండ్ ప్రైసింగ్ వచ్చేసి 128 GBకి 1,20,000 రూపీస్, 256 GBకి 1,30,000 రూపీస్ అండ్ 512 GBకి వచ్చేసి 1,50,000 రూపీస్. అండ్ అన్నిటికన్నా పెద్దది 1 TB 1,70,000 రూపీస్. సో స్టోరేజ్కే ఆల్మోస్ట్ ఎక్కువ సమర్పించుకోవాలి మనము. ఇప్పుడే అన్బాక్స్ చేశాం కాబట్టి ఈ ఫోన్స్లో వచ్చే ఫీచర్స్ని ఇన్డెప్త్ రివ్యూ అయితే ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా కెమెరాస్ అండ్ కొత్తగా ఇచ్చిన 2 బటన్స్, కెమెరా కంట్రోల్ అండ్ యాక్షన్ బటన్ అయితే ఖచ్చితంగా చూడాలి. అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న జరిగిన యాపిల్ ఈవెంట్లో ఎంత రేంజ్లో బిల్డప్ ఇచ్చారంటే, మీరు కానీ 16 సిరీస్ కొంటే బై డిఫాల్ట్ యాపిల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అన్నట్టు చెప్పారు. కానీ తీరా చాలామంది కొన్నాక తెలిసింది ఏంటంటే, ఇవి చిన్నగా ఈ ఫీచర్స్ అన్ని రోల్ అవుట్ చేస్తున్నారని తెలుసుకుంటున్నారు. అండ్ నేను మొన్న యాపిల్ స్టోర్కి వెళ్ళినప్పుడు కూడా కింద ఇన్ఫర్మేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు కమింగ్ ఫాల్ 2024లో అని. సో మీరు కనుక కేవలం ఈ iPhone 16ని ఈ AI ఫీచర్స్ గురించి తీసుకుందాం అనుకుంటే మటుకు మీకు నిరాశ మిగులుతుంది. కానీ డోంట్ వరీ, అక్టోబర్ నుంచి చిన్నగా వాళ్ళు చేసే OS అప్గ్రేడ్లో చిన్నగా అన్ని ఫీచర్స్ కూడా రోల్అవుట్ చేస్తారు. కాదు నేను వెయిట్ చేయలేనంటే మటుకు ఆల్రెడీ iOS 18.1 పబ్లిక్ బీటా అవైలబుల్ ఉందండి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కుదిరితే చూడండి, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్, మీకు ఈ కొత్తగా వచ్చిన AI ఫీచర్స్ ట్రై చేయాలంటే iPhone 16 ఉండాల్సిన అవసరం లేదు. iPhone 15 Pro అండ్ 15 Pro Max అయినా పర్లేదు. అరే సీక్రెట్ చెప్పేసానే. ట్రై అయితే చేయండి. ప్రస్తుతానికైతే రైటింగ్ టూల్స్, కొత్త సిరి మేక్ ఓవర్, ఇమేజ్ క్లీనప్ ఇన్ ఫొటోస్, న్యూ ఫొటోస్ యాప్ ఫీచర్, నోటిఫికేషన్ సమ్మరీస్, మెయిల్ సమ్మరీస్, ఇలాంటివన్నీ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఇమేజ్ ప్లే గ్రౌండ్, జన్మోజీ, ప్రయారిటీ నోటిఫికేషన్స్ అండ్ చాట్ జీపీటీతో ఇంటిగ్రేషన్, ఇవన్నీ కూడా వచ్చే నెలల్లో, అలాగే వచ్చే సంవత్సరం లోపు అయితే మటుకు అన్నీ కూడా రిలీజ్ చేస్తారండి. సో ఫ్రెండ్స్, వచ్చే వారం ఈరోజు మాట్లాడుకున్న ఫీచర్స్ అన్నీ కూడా ఇన్డెప్త్ రివ్యూ అయితే చేద్దాము. అండ్ అట్లాగే iPhone 16 Proకి అసలు అప్గ్రేడ్ అవ్వాలో లేదో కూడా మాట్లాడుకుందాము. కీప్ వాచింగ్ దిస్ స్పేస్. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఉంటానండి. బాయ్, టేక్ కేర్, స్టే హ్యాపీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.